అనుకోని పరిణయం ఎపిసోడ్ 43. హలో ఫ్రెండ్స్, మిస్టర్ యాటిట్యూడ్ అని కొత్త స్టోరీ ఒకటి స్టార్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ స్టోరీ లింక్ అనేది పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫాలో అవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆరాధ్య రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్కి ఆరాధ్య తన కన్నీళ్ళని తుడుచుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా ప్రియా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని ఉంటుంది. ఏంటి ప్రియా అని ఆరాధ్య చిన్నగా అంటుంటే, అక్క నేను ఏం జరిగిందో నిన్ను అడగడం లేదు, కానీ నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. నీ తలకి గాయం ఎలా అయిందని కూడా నేను అడగను, కానీ దయచేసి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అక్క ప్లీజ్. నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది అని ప్రియా చిన్నగా ఏడుస్తూ అంటుంటే ఆరాధ్య బాధగా ప్రియా వైపు చూస్తుంది. ప్రియా ఆరాధ్య చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి ఇంకా నుదిటి దగ్గర బ్లడ్ క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేస్తుంది. బావతో గొడవైందా అక్క అని ప్రియా చిన్నగా అంటుంటే, రేపు మార్నింగ్ మనం మన ఊరు వెళ్ళిపోతున్నాం ప్రియా, లగేజ్ ప్యాక్ చెయ్యి అని ఆరాధ్య చెప్పగానే ప్రియా షాక్గా ఆరాధ్య వైపు చూస్తుంది. తర్వాత ప్రియా నార్మల్ అయ్యి, అలాగే అక్క, నువ్వు ఎప్పుడు ఏది చెప్పినా నేను నో అని చెప్పను అని ప్రియా అంటుంటే ఆరాధ్య ప్రియా నుదిటిన చిన్నగా ముద్దు పెట్టుకుని, వెళ్ళు, ఎక్కువ టెన్షన్ పడకు, నేను బాగున్నాను అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంటే అది నిజమైన నవ్వు కాదు అని ప్రియాకి అర్థమవుతుంది. అలాగే అక్క అని చెప్పి ఇంకా ప్రియా ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఫామ్ హౌస్కి చేరుకుంటాడు. ఫామ్ హౌస్ డోర్స్ క్లోజ్ చేసి ఉండటం చూసి, ఇదేంటి అబ్బి వాళ్ళు ఫామ్ హౌస్లో లేరా అని కార్తీక్ లోపలికి వెళ్ళి మొత్తం చూడగా ఎక్కడ అభి ఆరాధ్య కనిపించరు. ఇంటికి వెళ్ళిపోయారా వీళ్ళు, కాల్ కూడా చేయలేదు నేను అభికి. ఇప్పుడు ఆరాధ్య ఎలా ఉందో ఏంటో అని వెంటనే కార్తీక్ అభికి కాల్ చేస్తాడు. అభి ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఫోన్ అటెండ్ చేయడు. వెంటనే ఆరాధ్యకి ఫోన్ చేస్తాడు, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మర్చిపోయాను, ఆరాధ్య ఫోను ఆ వినయ్ దగ్గర ఉండాలి కదా, వాడు ఆరాధ్య ఫోన్ని ఎక్కడ పెట్టాడు, వాడి కారులోనే ఉండుండాలి అని కార్తీక్ వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి వినయ్ కారులో చూస్తాడు. అందులో ఆరాధ్య ఫోన్ ఉండటం చూసి ఇంకా తన ఫోన్ తీసుకుని పాకెట్లో పెట్టుకుంటాడు. ఈ అభి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అని కార్తీక్ అనుకుంటూ ఉండగా ప్రియా నుండి కార్తీక్కి కాల్ వస్తుంది. ఏదో ఒకటి చెప్పే వరకు ప్రియా కంగారు పడుతూనే ఉంటుంది. ఆరాధ్య అభి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్తే ప్రియా టెన్షన్ తగ్గుతుంది. అనవసరంగా తనకి ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని కార్తీక్ అనుకుంటూ ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ప్రియా, ఆరాధ్య బాగానే ఉంది, నువ్వు టెన్షన్ పడకు అని అంటుంటే, ఎందుకు కార్తీక్ అబద్ధం చెప్తున్నావు అని ప్రియా అనగానే కార్తీక్ ఆశ్చర్యంగా తన మొబైల్ వైపు చూస్తాడు. ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు అని కార్తీక్ చిన్నగా అంటుంటే, అక్క ఇప్పుడు ఇక్కడే ఉంది కార్తీక్, ఏం జరిగిందో అర్థం కావడం లేదు, సడన్గా కాల్ చేసి వేరే ప్లేస్కి రమ్మని చెప్పింది. నేను వెళ్ళాక అక్కడ అక్కని చూసి చాలా భయంగా అనిపించింది. వెంటనే అక్కని ఇంటికి తీసుకొచ్చాను, కానీ తనని చూస్తుంటే భయంగా ఉంది, బాగా ఏడుస్తుంది, ఇప్పుడు కూడా రూమ్లోనే ఉంది అని ప్రియా చిన్నగా ఏడుస్తూ అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రియా, మరి అభి రాలేదా అని కార్తీక్ షాక్గా అంటుంటే, నీకు చెప్పింది అర్థం కావడం లేదా కార్తీక్, నేను వెళ్ళేసరికి అక్క రోడ్డు సైడ్కున్న బెంచ్ మీద కూర్చుని ఉంది. తన పరిస్థితి చూసి నాకే చాలా భయంగా అనిపించింది. తన దగ్గర ఎవరు లేరు కార్తీక్, అక్క రేపు మార్నింగ్ ఇక్కడి నుండి మా ఊరు వెళ్ళిపోదామని చెప్పింది అని ప్రియా చెప్పగానే, వాట్, ఇక్కడ నుండి మీ ఊరు వెళ్ళిపోదామని అంటుందా అని కార్తీక్ వెంటనే ఆలోచనలో పడతాడు. అసలు ఆరాధ్య అటువంటి పరిస్థితుల్లో ఉండగా అభి ఏమయ్యాడు, ఆరాధ్య ఎందుకు ఏడుస్తుంది, అభి ఆరాధ్యని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు, అసలు నేను వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఇంత సడన్గా ఆరాధ్య ఊరు వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటుంది, సంథింగ్ రాంగ్. అభి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటానికి, ఆరాధ్య ఇలా మాట్లాడటానికి తప్పకుండా ఈ మధ్యలో ఏదో జరిగింది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా, కార్తీక్ నా మాటలు వినిపిస్తున్నాయా
రేపు మార్నింగ్ మేము మా ఊరు స్టార్ట్ అవుతున్నాం. ఈ విషయం చెప్దామని నీకు కాల్ చేశాను అని ప్రియా అంటుంటే, షటప్ ప్రియా, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు, నిన్ను నేను ఎక్కడికి పంపించడం లేదు. అసలు అభికి ఆరాధ్యకి మధ్య ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. ముందు నువ్వు ఎక్కువ థింక్ చేయడం మానేసి ఆరాధ్యని జాగ్రత్తగా చూసుకొని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. నువ్వు ఏం చెప్పినా అక్క ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే తన డెసిషన్ మార్చుకోదు కార్తీక్ అని ప్రియా బాధగా అనుకుంటుంది. చంద్రశేఖర్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వినయ్ గురించి అడుగుతారు. ఇంతలో పద్మావతి గారు కూడా చంద్రశేఖర్ గారి దగ్గరకు వస్తారు. ఇప్పుడు నా కొడుక్కి ఎలా ఉంది డాక్టర్ అని పద్మావతి గారు అంటుంటే, కాళ్ళలో దిగిన బుల్లెట్ అయితే తీయడం జరిగింది మేడం, అలాగే సర్జరీ కూడా పడింది. ఒక 1 month కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాలి. అలాగే కాలుపైన స్ట్రెస్ ఇచ్చి వర్క్ ఏమీ చేయకూడదు. 1 month తర్వాత నెమ్మదిగా నడవడం మొదలు పెట్టచ్చు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే, థ్యాంక్ యూ డాక్టర్ అని చంద్రశేఖర్ గారు అంటారు. 1 month తన కొడుకు బెడ్ పైన ఉండాలి అంటుంటే పద్మావతి గారికి అభి పైన చాలా కోపం వస్తుంది. ఈ పాటికి ఆ రౌడీ అక్కడికి వెళ్ళే ఉంటాడు. రేపు నీ పెద్ద కొడుకు కూడా ఇలాగే బెడ్ పైన ఉంటాడో లేకపోతే ఇంకెక్కడుంటాడో అని పద్మావతి గారు కోపంగా అనుకుంటారు. రౌడీ అభి తలపై గట్టిగా కొట్టేసరికి అభి వాడిని పట్టుకుని తనపై అటాక్ చేయించింది ఎవరు అని చాలా సీరియస్గా అడుగుతుంటే, అభి కొట్టే దెబ్బలు వాడు భరించలేక వెంటనే అభిని పక్కకి తోసేసి అక్కడి నుండి భయంగా పరుగు పెడతాడు. అభి 4 అడుగులు ముందుకు వేసేసరికి తన తల మొత్తం పగిలిపోతున్నంత పెయిన్ వస్తుంటే అభి ఒక్కసారిగా అలాగే మోకాళ్లపై కింద కూర్చునిపోతాడు. రీసెంట్గానే అభి తలకి సర్జరీ జరిగింది కాబట్టి ఇప్పుడు వాడు కొట్టిన దెబ్బకి చాలా గట్టిగా తగలడం వల్ల అభికి తన తల వెనుక నుండి నెమ్మదిగా బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. దానికి తోడు అభి తలలో నరాలన్నీ ఎవరో పట్టుకుని లాగుతున్నట్లు అనిపిస్తుంటే అభి ఆ పెయిన్ భరించలేకపోతాడు. అభి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే, ఏం జరుగుతుంది నాకు? ఈ పెయిన్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అసలు ఎవడు వాడు? వీళ్ళందరూ ఎవరు? ఎందుకు నాపై అటాక్ చేస్తున్నారు అని అభి కోపంగా అనుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా లేచి తన కారు డోర్ ఓపెన్ చేసుకుని కారులో కూర్చుంటాడు. అయినా కూడా అభికి పెయిన్ కొంచెం కూడా తగ్గకపోయేసరికి అభి అలాగే కారు స్టీరింగ్ పై తన తలని వాల్చేస్తాడు. అభి అలా గట్టిగా కళ్ళు మూసుకుని పెయిన్ భరిస్తూ ఉండగా తన కళ్ళల్లో ఏవో దృశ్యాలు మెదులుతూ ఉంటాయి. అభికి ఏదో ఒక రూమ్ మొత్తం బొమ్మలతో నిండిపోయి ఉండటం, అందులో అభి వాటితో ఆడుకోవడం, అలాగే రంగయ్య అభి దగ్గరకొచ్చి తనకి ఫుడ్ తినిపిస్తూ ఉండటం, ఇలా నెమ్మదిగా తనకి తన గతం గుర్తుకొస్తుంటే అభికి ఏమీ అర్థం కాదు. ఏంటిదంతా? ఈ రూమ్ ఎందుకు నా కళ్ళకు వస్తుంది? ఈ రూమ్లోనే కదా ఇప్పుడు ఆరాధ్య ఉంటుంది. మరి ఆ రూమ్ అంతా అలా బొమ్మలతో ఎందుకుంది? నేను అక్కడున్న బొమ్మలతో ఆడుకోవడమేంటి? అసలు ఏంటిదంతా అని అభి తన తలని ఇంకా గట్టిగా పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి నెమ్మదిగా తన గతం అనేది ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే అభి మైండ్ అంతా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో సడన్గా అభికి ఆరాధ్య కనిపించగానే అభి టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు. అభి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు. తనకి ఆరాధ్య వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు గుర్తుకొస్తుంది. చంద్రశేఖర్ గారు అభి వైపు చూస్తూ ఆరాధ్యని పరిచయం చేయడం, అభి వెంటనే ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తనని పట్టుకోవడం, టెడ్డీ అని పిలవడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే అభి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. అసలు ఏంటిదంతా? ఏంటి నాకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి? ఇవన్నీ నిజంగా జరిగాయా అని అభి మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకునేసరికి ఇంకా అక్కడి నుండి అభికి పూర్తిగా గతం గుర్తుకొచ్చేస్తుంది. ఆరాధ్య తనతోనే తన రూమ్లో ఉండటం, ప్రతి క్షణం అభిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, అభికి బ్రష్ చేయించడం, అలాగే స్నానం చేయించడం, ప్రతిరోజు అభికి ఫుడ్ తినిపించడం, తను పద్మావతి గారు పెట్టిన ఫుడ్ తినలేకపోతున్నాను అని బాధపడినప్పుడు ఆరాధ్య పద్మావతి గారితో గొడవపడి మరీ తానే అభికి ఫుడ్ వండి
తనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ అభికి తినిపించడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే అభి అలాగే శిలలాగా ఉండిపోతాడు. అసలు అభికి తన గతం గుర్తుకొస్తుంటే అభికి తన ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే అభి కళ్ళు ఓపెన్ చేసి తన పక్కనే ఉన్న మొబైల్ తీసుకుని కార్తిక్కి కాల్ చేస్తాడు. అభి నుండి కాల్ రావడం చూసిన కార్తిక్ వెంటనే ఫోన్ అటెండ్ చేసి, అభి ఎక్కడున్నావురా? నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావని కార్తిక్ కంగారుగా అడుగుతుంటే, కార్తిక్ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అని అభి తన తలని గట్టిగా పట్టుకుని అడుగుతుంటే, ఏమైంది అభి అని కార్తిక్ కంగారుగా అంటాడు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను కోమాలో ఉన్నానా లేక అని అభి ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుని మతిస్థిమితం లేకుండా ఉన్నానా అని అభి చిన్నగా అంటుంటే, అభి అని కార్తిక్ భయంగా అంటాడు. కార్తిక్ ప్లీజ్, ఇప్పటి వరకు నా దగ్గర దాచిన నిజాలు చాలు. ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నువ్వు నన్ను మోసం చేసినట్టే అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది అని అభి అడుగుతుంటే కార్తిక్ ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటాడు. నువ్వు అనుకున్నది నిజమే అభి. నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత 2 నెలలు మాత్రమే కోమాలో ఉన్నావు. తర్వాత నీకు మెలకు వచ్చింది అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఇంతలో నువ్వు గతం మర్చిపోయావు అని తెలియగానే మేము పడిన బాధ నీకు తెలియదు అభి. మళ్ళీ మొన్న నీకు యాక్సిడెంట్ అయ్యే వరకు కూడా నువ్వు పూర్తిగా నీ గతాన్ని మర్చిపోయావు. నీ బిహేవియర్ చిన్న పిల్లలాగే ఉండేది అని కార్తిక్ చెప్తుంటే అభి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. అభి నా మాటలు వినిపిస్తున్నాయా అని కార్తిక్ కంగారుగా అంటుంటే, మరి ఆరాధ్య అని అభి చిన్నగా అడుగుతాడు. నీ పరిస్థితి చూసి మీ అమ్మ నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదని అంకుల్ ఆరాధ్యని నీకు కేర్ టేకర్గా ఇంటికి తీసుకొచ్చారు అభి. ఆరాధ్య జాబ్ కోసమే నీ ఇంట్లో అడుగుపెట్టింది. నీకు కేర్ టేకర్గా మాత్రమే తను మీ ఇంటికొచ్చింది. కానీ ఇంటికొచ్చిన తర్వాత తను నిన్ను చిన్న పిల్లాడి కంటే ఇంకా చాలా బాగా చూసుకుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేది. మీ అమ్మ నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని మీ అమ్మని ఎదిరించి నీకు సపోర్ట్గా నిలిచింది. ఫుడ్ విషయంలో కూడా మీ అమ్మ నిన్ను పిచ్చివాడి కంటే దారుణంగా చూస్తుంటే ఆరాధ్య తనే అంకుల్తో మాట్లాడి ప్రతిరోజు దగ్గరుండి నీకు నచ్చిన ఫుడ్ వండి నీకు తినిపించేది. నువ్వు చిన్న పిల్లాడిలాగా తనతో ఆడుకుంటుంటే తను కూడా చిన్న పిల్లలాగా మారి నీతో ఆడుతూ నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఆరాధ్య గురించి ఎంత చెప్పినా తక్కువేరా. తను వచ్చిన తర్వాతే మళ్ళీ నీ ఫేస్లో మేము సంతోషం చూసాము. ఆరాధ్య లేకపోతే నువ్వు ఒక్కరోజు కూడా ఉండేవాడివి కాదు తెలుసా. ఒక్కరోజేంటి, 1 గంట కూడా ఉండేవాడివి కాదు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదు అని ఆరాధ్య ఊరు వెళ్ళినప్పుడు నువ్వు ఎంత గోల చేశావో తెలుసా. పాపం ఆరాధ్య వెంటనే వాళ్ళ అమ్మగారిని ప్రియాకి అప్పచెప్పి వెంటనే నీ దగ్గరికి స్టార్ట్ అయింది. అంత ఇష్టంరా నువ్వంటే తనకి. నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుందిరా. నిన్ను నార్మల్ మనిషిని చెయ్యాలి అని ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉండేది. అంకుల్ బాధలో ఉండటం వల్ల ఆయన రూమ్లోనే కూర్చుని బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ నీ విషయంలో ఏం జరుగుతుందో అంకుల్ ఆలోచించలేకపోయారు. అదే అదునుగా తీసుకుని మీ అమ్మ నీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించింది. నిన్ను ఒక్కరోజు కూడా మంచిగా చూసిందే లేదు. నీ విషయంలో ఇంకా ఏం చేసిందో నీకు తెలియదురా. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. ఆరాధ్య నీ విషయంలో తనని ఎదిరించి మాట్లాడింది అని మీ అమ్మకి అప్పటి నుండి ఆరాధ్య అంటే చాలా కోపం. అప్పటి నుండి ప్రతి క్షణం ఆరాధ్యని మాటలతో చిత్రవద చేస్తూ వచ్చింది. కానీ ఆరాధ్య నీ గురించి అన్నీ భరించిందిరా అని కార్తిక్ బాధగా అంటుంటే అప్పటికే అభి కళ్ళల నుండి కన్నీళ్లు ఏకదాటిగా వస్తూనే ఉంటాయి. ఆరాధ్య దగ్గర ఎంత విసిగించేవాడవో తెలుసా నువ్వు. నిజంగా తనని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక్క క్షణం కూడా నీపై సీరియస్ అయ్యేది కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నువ్వు నైట్ పడుకునే వరకు నిన్ను దగ్గరుండి ప్రతిదీ తనే చూసుకుంది. ఆరాధ్య వచ్చిన తర్వాతే అంకుల్ హెల్త్ కూడా సెట్ అయింది. అప్పటి నుండే అంకుల్ మంచిగా ఉన్నారు. లేకపోతే అంతకుముందు ప్రతిరోజు నిన్ను చూస్తూ బాధపడుతూనే ఉండేవాళ్ళు.
నిజంగా ఆరాధ్య నీ జీవితంలోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టం అభి అని కార్తీక్ చెప్తుంటే అభి బాధగా కళ్ళు మూసుకుంటాడు. ఇంతలో అభికి ఆరాధ్య మెడలో ఉన్న తాళి గుర్తుకు రాగానే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అభి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. హలో అభి, ఎక్కడున్నావురా అని ఆరాధ్య అని కార్తీక్ ఒక పక్క నుంచి అరుస్తున్నా కూడా అప్పటికే ఫోన్ కట్ అవుతుంది. ఏమైంది, అభి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు? అభికి యాక్సిడెంట్ అయిన తర్వాత మతి స్థిమితం లేదు అని ఎలా తెలిసింది? ఎవరైనా చెప్పారా అని కార్తీక్ భయంగా అనుకుంటూ మళ్ళీ వెంటనే అభికి కాల్ చేస్తాడు. కానీ అభి ఫోన్ లిఫ్ట్ చేయడు. అభి తన తలలో పెయిన్ నెమ్మదిగా తగ్గుతుండగా అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తనకి ఆరాధ్య వచ్చిన దగ్గర నుండి ఆరాధ్య తనతో ఎలా ఉంది ప్రతిదీ గుర్తుకొస్తుంటే అభి కళ్ళల నుండి కన్నీళ్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఆరాధ్య ఊరు వెళ్ళినప్పుడు తను హౌస్ మొత్తం చెల్లాచెదురుగా పడేయటం, ఆరాధ్య వచ్చే వరకు తను ఏమీ తినకుండా ఉండటం, ఆరాధ్య తన కోసం వాళ్ళ అమ్మగారిని కూడా పక్కన పెట్టి రావడం, ప్రతిరోజు ఈవినింగ్ గార్డెన్లో ఆరాధ్యతో కలిసి ఆడటం, ప్రతి క్షణం టెడ్డీ టెడ్డీ అని ఆరాధ్యాన్ని పిలుస్తూ తనని విసిగించడం, ప్రతిదీ అభికి గుర్తుకొస్తూ ఉంటుంది. ఆరాధ్య ఎంతో ప్రేమతో ప్రతిరోజు తనకి గోరుముద్దలు పెడుతూ తినిపిస్తూ ఉండడం, అభి ఆరాధ్య స్టోరీస్ చెప్తుంటే అలాగే ఆరాధ్య వడిలో స్టోరీస్ వింటూ పడుకోవడం, ప్రతిదీ గుర్తుకొస్తుంటే అభి కళ్ళల్లో అస్సలు కన్నీళ్ళాగవు. అలా అభి తన గతం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా సడన్గా అభి ఆరాధ్య చంద్రశేఖర్ గారు టెంపుల్కి వెళ్ళడం, ఆ రోజు అభి పక్కన జరుగుతున్న పెళ్లి గురించి ఆరాధ్య తనకి చెప్పడం, అదే మూమెంట్లో ఆరాధ్య ఊరు వెళ్తాను అని చంద్రశేఖర్ గారికి చెప్పడంతో అభి ఆ పెళ్లి మండపంలోకి వెళ్ళి అక్కడున్న తాళిని తీసుకుని వచ్చి ఆరాధ్యకి కట్టడం గుర్తుకు రాగానే అభి ఒక్కసారిగా కళ్ళు ఓపెన్ చేస్తాడు. తన బాడీ కూడా చిన్నగా షివర్ అవుతూ ఉంటుంది. అంటే ఆరాధ్య మెడలో తాళి కట్టింది నేనా? అంటే ఆరాధ్య నా భార్యనా అని అనుకోగానే అభి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. కనీసం తన కనురెప్పలు కూడా కొన్ని క్షణాలు రెప్ప వేయడం కూడా మర్చిపోతాయి. ఒక్కసారిగా తన ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు అభి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. బాబు అభి వెళ్ళు, ఇంకా వెళ్ళి నీ టెడ్డీ మనసుని ఎలా మారుస్తావో చూడాలి. పాపం ఆరాధ్యని ఊరు వెళ్లకుండా చేయడానికి మన అభిబాబు ఎన్ని తిప్పలు పడాలో ఏంటో. అభి పడతాడో లేక ఆరాధ్యని ముప్పు తిప్పలు పెడతాడో చూద్దాం. ఇంకా ఎవరైనా మిస్టర్ యాటిట్యూడ్ స్టోరీ చూడకపోతే ఫాలో అవ్వండి. పోస్ట్ చేశాను ఆల్రెడీ లింక్ అనేది. అర్జున్ మహా అందమైన లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.